సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. మీ దౌర్జన్యాలు మితిమీరినందుకే ప్రజలు బుద్ధి చెప్పారు. మాజీ ఎమ్మెల్యేకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. బీజేపీలో చేరిన హైకోర్టు న్యాయవాది అమర్నాథ్ రెడ్డి. ఎస్ఓఎఫ్ ఆధ్వర్యంలో అల్ప ఆహార పంపిణీ నేటితో 200 రోజులు పూర్తి. నిర్వాహకుల్ని ఘనంగా సన్మానించిన పలువురు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. మీ దౌర్జన్యాలు మితిమీరినందుకే తాండూరు నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పి మిమ్మల్ని ఓడించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఘాటుగా విమర్శించారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించారు. అందుకు బదులుగా గురువారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అందుకు ధీటుగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన మీరు కాంగ్రెస్ పార్టీనే విమర్శిస్తారా అని విరుచుకుపడ్డారు. తాండూరు ప్రజలు మిమ్మల్ని ఓడించినా బుద్ధి రాలేదని, చెంచాలన్నీ మీ దగ్గరే ఉన్నాయని పిఎస్ఎస్ ఎల్మకన్య చైర్మన్ రవీందర్ గౌడ్ విమర్శించారు. నిధులు లేని జీవోలు ఎన్ని తెచ్చినా ఏం లాభం అని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు మురళీకృష్ణ గౌడ్ విమర్శించారు. మీ చెంచాలన్నీ నాపై దాడి చేయలేదా అని మురళీకృష్ణ గౌడ్ గుర్తు చేశారు. పోలీసులు అరాచకాలు చేయలేదని, కావాలంటే ఎన్నికల ముందు 2 నెలలు, ఎన్నికల తర్వాత 2 నెలలు క్రైమ్ రేట్ ను పరిశీలిస్తే తెలుస్తుందని మురళీకృష్ణ గౌడ్ అన్నారు. ప్రజా నాయకులను ఓర్వలేకనే అలా విమర్శిస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు జనార్దన్ రెడ్డి విమర్శించారు. గత 10 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, బీఆర్ఎస్ బండారాలను బయటపెట్టి జైలుకు పంపడం ఖాయమని అన్నారు. మరోసారి కాంగ్రెస్ పార్టీపై తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిపై విమర్శలు చేస్తే ఊరుకునేదే లేదు. నువ్వు ఏం అభివృద్ధి చేసినావో చూపించాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దారాసింగ్, జనార్దన్ రెడ్డి, సర్దార్ ఖాన్, మాజీ ఎంపీపీ శరణ్ బసప్ప, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జెన్నె నాగప్ప, నాయకులు కొమ్ము గోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు బోయ రవిరాజు, వెంకన్న గౌడ్, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ కవి, మల్లేశం, బాతుల వెంకటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే శ్రీనివాస్, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబీబుల్లా తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ కాలు మొక్కి నేను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను నా పార్టీని అని చెప్పి మోసం చేసి రాష్ట్రాన్ని ఈ 10 సంవత్సరాలు నీవు నీ కుటుంబం అధోగతి పాలు చేసి ఈరోజు 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్పడం జరిగింది. ఆ బుద్ధి చెప్పిన నీకు కానీ, మరి నీ కొడుకుకు కానీ, నీ బిడ్డకు కానీ, నీ అల్లుడికి కానీ ఇంకా బుద్ధి రానేట్లుంది. ఏంటంటే మీరు చేసిన దౌర్జన్యాలు అన్నీ కావు. మరి ఇరిగేషన్ ప్రాజెక్టులో మొత్తం ముఖ్యమంత్రి గారు సిట్టింగ్ జడ్జిను కోరడం జరిగింది ఎంక్వైరీ కోసం. కానీ వారు చెప్పడం సిట్టింగ్ జడ్జి కాదు, రిటైర్డ్ జడ్జిను ఇస్తా అని చెప్పడం జరిగింది. ఆ రిటైర్డ్ జడ్జి తోటి రాష్ట్రంలో జరిగిన అవినీతిని మేడిగడ్డ కానీ, ఇతరత్ర కాళేశ్వరం కానీ ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ బయటికి తీయడం జరుగుతుంది. అది బయటికి తీస్తే మా పుట్టగతులు ఉన్నాయనే ఉద్దేశంలో మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడడం సమంజసం కాదు. మరి ఎన్నికల్లో ముందు పాలమూరు రంగారెడ్డి మొత్తం అయిపోయింది. ఇక 1,50,000 ఎకరాలకు నీరు అందిస్తున్నా అని చెప్పి నీవు మరి అందరూ ఈ రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి తాండూరుకి వెళ్ళి కూడా బస్సులు నింపుకొని పోయినారు. ఇదే రోహిత్ రెడ్డి బస్సులు నింపుకొని పోయి మరి 1,50,000 ఎకరాలు ఇక్కడ తీసుకొని పోయి సర్వే ఏదంటే ఎన్నికల ముందు జిమ్మికులు చేయడానికి తట్టెపల్లి గుట్ట మీద పోయి సర్వేలు చేపించి సర్వే నీళ్ళు వచ్చేస్తున్నాయి, మీకు అంతా ఇక సస్యశ్యామలం అవుతుంది, గుట్ట అంతా ఎర్రమట్టి అంతా మంచిగా అవుతుంది, మీకు నీళ్ళు వస్తాయని చెప్పడం జరిగింది. ఇటువంటి జూటాకోరు జూటామాట చెప్పిన రోహిత్ రెడ్డి మరి ఈరోజు మా ముఖ్యమంత్రిని విమర్శించడం నీ స్థాయి కాదు, నీవు ఏమీ లేదు. మరి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం ఏదైతే ఉందో ఇప్పటి వరకు 5 సంవత్సరాలు చేసిన కార్యక్రమాలు ఏంటంటే ఆయన ఇంతకుముందు చెప్పినట్లు 1 సంవత్సరం మొత్తం ఎన్నికల్లో అయిపోయింది, 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. ఈ 2 సంవత్సరాల నుంచి నేను ఈ తాండూరును అభివృద్ధి చేస్తున్నాను. ఏం అభివృద్ధి చేసినంటే 40 సంవత్సరాల చరిత్రలో 40 సంవత్సరాల నుంచి ఎవ్వరూ అభివృద్ధి చేయండి నేను చేసిన అని స్పీచ్లు చెప్పడానికి సరిపోయింది. కానీ నీ అభివృద్ధి ఎక్కడుంది అనేది, నీ అభివృద్ధిని చూసి ఈరోజు ఓటేసి నేను ఓడగొట్టాను. ఎందుకు ఓడగొట్టానంటే నీవు చేసిన అభివృద్ధి చాలా గొప్పగా ఉంది. ఈ తాండూరు ప్రజలకు అయ్యా నీ అభివృద్ధి చాలిగా,
నీ మాటలకు చాలు మాకు తాండూరు కొద్దిగా నీకు సెలవు అంట చెప్పి దండం పెట్టి మరి నిన్ను పంపించడం జరిగింది. అంతకే చాలు. అది నీ యొక్క అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత. కాబట్టి ఎప్పుడే కానీ ఈరోజు మీ యొక్క అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీజేపీకి దారాదత్తం చేసింది. ఏ రోజైనా ప్రజలు గమనించాలి, ఏ రోజైనా కాంగ్రెస్ బీజేపీ కలిసికట్టుగా ఉన్నాయా చరిత్రలో? ఈరోజు గతంలో 10 సంవత్సరాలు నీవు నీ బిడ్డను లిక్కర్ కేసులో బచాయించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నా మీరేం చేసారు? బిడ్డను బచాయించుకోవాలంటే ఏం చేయాలి? అక్కడ మోడీ అమిత్ షా కాళ్ళు మొక్కి కేసు కానియకుండా ఆపుకున్నావు. ఈరోజు కవిత ఏం చెప్తుంది వచ్చి, నేను పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలి. మరి 10 సంవత్సరాలు ఏం చేసినావు బిడ్డ? 10 సంవత్సరాలు నీ పనితనం ఏది? ఈరోజు పూలే ఈరోజు గుర్తుకొచ్చిందా నీకు? మరి అదే కేటీఆర్ మున్సిపల్ మంత్రి ఉన్నాడు. మున్సిపల్ మంత్రి ఉంటే మున్సిపల్లో మొన్న ఒక పెద్ద చేప దొరికింది, శివబాలకృష్ణ యొక్క అవినీతి ఎంతుంది ఈ రాష్ట్రంలో? 1000 కోట్లు దాటి ఎక్కడో ఉంది. మరి అన్నిగాన పైసలు ఆయన నీ సబార్డినేట్ సంపాదిస్తే మరి నీ దగ్గర ఎంత సొమ్ములు, ప్రజల సొమ్మును నొక్కి సంపాదించింది. మరి హరీష్ రావు గారు పెద్ద మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రాజెక్టులు ఏమైతున్నాయి పరిస్థితి? ఎలక్షన్లో ముందు మీరు చేసిన పాపాలు బయటపడ్డాయి. అక్కడ మొత్తం కూగిపోయింది మేడిగడ్డ. కాళేశ్వరం అని చెప్పారు కదా. మీ చరిత్ర 10 ఏళ్ళు చరిత్ర నడిపించిన కాళేశ్వరం ఏమైంది? అధోగతి పాలైంది. ఇవన్నీ మీ బయటపడతాయి. పార్లమెంట్ ఎలక్షన్లో మీకు దిక్కు ఎవడు ఉండడు. మరి ప్రజలు మీకు అసెంబ్లీలో బుద్ధి చెప్పినా మీకు ఇంకా బుద్ధి రాలేదు. మరి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెప్తారు. మిమ్మలను తెలంగాణ నుంచి తరిమి కొట్టి మళ్ళీ జైలు పాలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాలన్నీ మీ దొంగలు వంచుకున్న దొంగతనాన్ని బయటికి తీసి ఎంక్వైరీ చేసి మీకు జైలు పాలు చేయకపోతే మరి చూడండి, తప్పకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ప్రతి ఒక్కరు చేరిపోతారు. మరి రోహిత్ రెడ్డి గారు నేను అభివృద్ధి చేసిన, తాండూరును అభివృద్ధి చేసిన అని చెప్తే నేను ఒక్క చిన్న మాట చెప్తా. ఇక్కడ మార్కెట్ కమిటీకి 30 ఎకరాల భూమి, ఆ 30 ఎకరాల భూమిలో ఉన్నోళ్ళు మొత్తం లమడోలు కబ్జాలు ఉన్నారు, ఎస్టీలు. కనీసం వాళ్ళని పిలిపించి మీకు వేరే భూమి ఎక్కడుందో నేను చూపిస్తా అని చెప్పి ఆ పని మొదలు చేయడానికి శాతగాని దద్దమా రోహిత్ రెడ్డి. ఈరోజు నేను గొప్పలు నేను అది చేస్తాను. అదే మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు రైతులను అందరిని పిలిపించి, అయ్యా మీ భూమి ఎంత ఉన్నదో నేను తప్పకుండా మీకు ఎంతమంది ఉన్నారో అంతమంది రైతులకు న్యాయం చేస్తా అని చెప్పి మరి కాంట్రాక్టర్ పిలిపించి ఈరోజు పని నడిపిస్తారు. ఇది రాజకీయ నాయకుల యొక్క పరితనం. చాలా విచిత్రంగా కనిపించింది. ఫస్ట్ ఒక 2-3 నిమిషాలు చూసిన తర్వాత ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివినట్టు కనిపించింది. ఎందుకంటే ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ఒక మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాల్సినటువంటి సందేశాన్ని ఎవరో స్క్రిప్ట్ రాస్తే చదివినట్టు అనిపించింది. ఏదో గురించి మనం బాగుంటుందని చెప్పేసి కొంచెం చూసి పక్కకు పెట్టడం జరిగింది. దాని తర్వాత ఎవరో నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా తప్పుడు కూతలు ఆయన మాట్లాడిందంటే మళ్ళీ ఒకసారి చూడడం జరిగింది వీడియో. నిజంగా కూడా సరే, ఇప్పుడు కృష్ణా జలాల గురించి కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద కూడా ఒక మంత్రి మాట్లాడే మాటలకు రాష్ట్ర స్క్రిప్ట్ ఎవరో ఇస్తే చదివినట్టు కనిపించింది. కాబట్టి దాని విషయాలు మాట్లాడకుండా సూటిగా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి అందరి తరఫున కొన్ని క్వశ్చన్స్, మీరు ఏం చేసింది అనుకుంటున్నారో, మీరు ఏం చేయలేదో కొన్ని విషయాలు చెప్తాను. కొన్ని మాత్రమే, అట్లా చెప్తే ఒక రోజంతా అవుతుంది. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత కొన్ని విషయాలు, తాండూరులో మొదటగా ఈ రోడ్లు బాగలేవనే ఉద్దేశంతోనే అందరినీ గెలిపించారు. నువ్వు ఏ రోడ్ వేసినావు? దరిద్రంగా ఉన్నటువంటి గౌతాపూర్ నుండి కరెంట్కోట రోడ్ వరకు రోడ్ వేయగలిగినవా 5 ఏళ్లలో? వికారాబాద్ నుండి తాండూరు రోడ్డు గుంతలమయమైంది, దరిద్రంగా ఉంది. ఈ రోజుకి కూడా ఆ రోడ్డు నువ్వు పూర్తి చేయగలిగినావు. నువ్వు శాంక్షన్ చేసింది కానీ నేను చెప్పేవి ఇవన్నీ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయినాయి, నువ్వు పనులు చేయించలేని చెప్తున్నావు. తాండూరులో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు వచ్చినటువంటి డాక్ బంగ్లా అని ఉంటుంది మనకి, ఇన్స్పెక్షన్ బంగ్లా. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత 5 సంవత్సరాల్లో దాంట్లో కిటికీలు తలుపులు ఎత్తుకపోయినావు, కానీ ఉన్నదాన్ని కూడా నువ్వు చేపించలేకపోయినావు. ఇట్లా ఇంకా తీసుకుంటూ పోతే కోట్పల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఎన్నికల ముందు హామీలు ఇచ్చినావు, దాని తర్వాత అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చినావు, దాని తర్వాత 106 కోట్లు 108 కోట్లు ఒక ఆటాన కాగితం చూపించినావు.
ఒక్క గంప సిమెంట్ కానీ ఒక్క గడ్డపార వేసేసి ఏదైనా రిపేర్లు చేయగలిగినవా? జుంటుపల్లి ప్రాజెక్టుకు సంబంధించి మళ్ళీ ఆటనా జీవోలు తీసుకొని వచ్చినావు, దాంట్లో ఎక్కడైనా కూడా రిపేర్లు చేయగలిగినవా? ఎంత దరిద్రం అంటే ఆ జుంటుపల్లిలో లాస్ట్ ఇయర్ ఒక తూము దగ్గర ఒక వాల్వ్ ఊడిపోతే దానికి రిపేర్లు చేయకపోతే మొన్న మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి చిన్న 8 లక్షల ఖర్చుతో అయ్యే పనికి నువ్వు 5 ఏళ్ళ ఎమ్మెల్యే ఉండి చేయలేకపోయినావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పేర్కంపల్లిలో ఈరోజు నేను పోయేస్తున్నా. పేర్కంపల్లిలో ఒక 5 సంవత్సరాల కిందటే శాంక్షన్ అయిన బ్రిడ్జ్ ఉంది. ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. ఆ బ్రిడ్జ్ నేను ఇవేమి కూడా మళ్ళీ చెప్తున్నాను. ఈ గౌరవ ఎమ్మెల్యే గారు ఒక 1600 కోట్లు ఏమో లెక్క చెప్పిండు. నాకు తెలిసి 1600 కోట్లది నేను ఇప్పటివరకు చూడలేదు. ఎలక్షన్ అప్పుడు ఏదో బుక్లెట్ ఇచ్చిందంట. నాకు తెలిసి ఈ పెట్రోల్ పంపులలో పెట్రోలు, బస్ కిరాయాలు, పాండవాల ఖర్చులు ఇవన్నీ మొత్తం తాండూరు రెవెన్యూ చెప్పినా మరి ఆయన డెవలప్మెంట్ చేసినా నాకు అర్థం కాలేదు. కానీ ఆ దాంట్లో అయితే ఇవి తీస్తే మరి ఇవి ఎందుకు కంప్లీట్ కాలేదు అర్థం కాలేదు. ఇక ఎన్ని ఇనాగరేషన్స్ చేసినా కూడా అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇనాగరేషన్ చేసినాం, మేము అప్రిషియేట్ చేస్తున్నాం అభివృద్ధికి. మరి దీని తర్వాత అంతకుముందు 2012-13 ప్రాంతంలో తాండూరుకు వచ్చినటువంటి అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ బైపాస్ రోడ్ ఇస్తే 5 సంవత్సరాల కింద అంతకుముందు ఆయన పూర్తి చేయలేకపోయాడు. నీవు 5 సంవత్సరాల్లో కూడా పూర్తి చేయగలిగినవా? ఐటీఐ కాలేజ్ శాంక్షన్ అయ్యి ఒక 8-9 సంవత్సరాలు అయిపోయింది. దానికి క్లాసులు తీసుకోవడానికి ఒక టెంపరీ బిల్డింగ్ నువ్వు చూపించగలిగినవా? ఎలక్షన్ కంటే ముందు తీసుకొని పోయి అక్కడెక్కడ జన్మూర్తి దగ్గర క్లాసులు స్టార్ట్ చేయడానికి అని ఏదో టెంపరీగా చేసినాం, దాంట్లో కూడా క్లాసులు స్టార్ట్ కాలే. మరి ఏం చేయగలిగినావు నువ్వు ఈ 5 సంవత్సరాల్లో? ఇంకా విచిత్రం ఏంటంటే విలియమూన్ చౌరస్తా దగ్గర, అంటే నేను ఆయనతో పాటు చాలా రోజులు కూడా సహవాసం చేసిన కాబట్టి చెప్తున్నా, ఆ విలియమూన్ చౌరస్తా దగ్గర ఒక కరెంటు పోల్ ఉంది. 4-5 మంది గుద్దుకొని పడ్డారు. నీవు 5 సంవత్సరాలకు ఆ పోల్ చేయలేకపోయినావు. నీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎంత పర్ఫెక్ట్ అనేది తాండూరు ప్రజలంతా చూసిండ్రు. అంతేకాకుండా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ విచిత్రం ఏంటంటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అని గౌరవ మంత్రి హరీష్ రావు గారిని తీసుకొని వచ్చేసి మీ సేవా కేంద్రంలో రిపేర్లు చేసి పెట్టినాడు, ఇనాగ్రేషన్ చేసినాడు, ఒక శిలాఫలకం వేసారు. మొన్న గౌరవ ఎమ్మెల్యే గారు ఎస్పీ గారిని అడిగితే అసలు ఇక్కడికి శాంక్షనే లేదు అంటే ఎన్ని ఫేక్ చేస్తున్నారు. తాండూరుకు సంబంధించి 2 అంబేద్కర్ భవనాలు శాంక్షన్ అయినాయి. గత 5 సంవత్సరాల కింద ఒక మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు వచ్చి కొబ్బరికాయ కొట్టిపోతే మొన్న ఒక మంత్రి వచ్చి మళ్ళీ కొబ్బరికాయ కొట్టిపోయాయని ఒక అంబేద్కర్ భవనాలకు ఇప్పటివరకు అతి లేదు గతి లేదు. బీసీ భవనానికి సంబంధించి శాంక్షన్ అని చెప్పిన కాయిదాలు ఉన్నాయి. మరి అలొకేషన్ ఏడైంది? ల్యాండ్ అలినేషన్ చేసినటువంటి కేటాయించినటువంటి కాయిదాలు ఏమున్నాయి చూపిస్తారా? 2 కోట్ల జీవో అయితే అది అభివృద్ధి ఫండ్ కాబట్టి ఎన్నైనా తెచ్చిపెడతావు కానీ అది ఇచ్చినా. అన్నిటికంటే ఘోరం ఏంటంటే డాక్టర్లకు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళకు డాక్టర్లకు 1200 గజాలు అప్పుడు వెనకటికి రాజులు ఉన్నాయంట. ముందర ఎవరైనా డ్యాన్స్ చేస్తేనో పాటలు పాడితేనో ఇనామిస్తున్నాడు, తీసుకొని ఇట్లా మెడలకి తీసి ఇట్లా వేసేస్తుండంట హారాలు. అట్లా ఒక 1200 గజాలు ఇచ్చినావు, దానికి కాయిదాలు ఇచ్చినావా? ఇక్కడ శ్మశాన వాటిక అని చెప్పేసి ఒకటి ఇచ్చారు, అలొకేట్ చేసారు, చాలా సంతోషం. దానికి సంబంధించిన అలినేషన్ ఏమన్నా మీ దగ్గర ఉందా? ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కడతామని చెప్పేసి పెద్ద పెద్ద షెడ్లు కొడుతుంది. విలువైనటువంటి దాంట్లో ఉన్న ఐరన్ కానీ, దాంట్లో ఉన్నటువంటి చెక్కలు కానీ, తలుపులు కానీ, కిటికీలు కానీ అమ్ముకున్న తాండ్రు అంతా తెలుసు. నాకు తెలిసి మీ యూట్యూబ్ ఛానళ్ళలో కూడా బహిరంగంగా చూపించారు. అంటే దాంట్లో కూలగొట్టిన తలుపులు కిటికీలు అమ్ముకునే తప్ప మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ జాడ ఏమైంది? నువ్వు ఎమ్మెల్యే కాకుండా మొదలు శ్మశాన వాటికలకే ఫండ్స్ వచ్చినాయి. ఎలక్ట్రికల్ సంబంధించిన ఇది వచ్చింది, 1,50,00,000 నుండి 1,75,00,000 ఫండ్స్ వచ్చినాయి. మరి దానికి మీకు సంబంధించిన వరకు ఒక కాంపౌండ్ వాళ్ళు గుత్తాకి ఇచ్చేసి కట్టించినవు తప్ప ఆడ కనీసం ఊళ్ళలో చిన్న చిన్న ఊళ్ళలో శ్మశాన వాటికలు బ్రహ్మాండంగా తయారైనాయి. మరి ఇంత పెద్ద టౌన్లో 5 సంవత్సరాల క్రితం శాంక్షన్ అయినటువంటి శ్మశాన వాటికకు దిక్కేడు ఉన్నది. ఇప్పుడు ఆ పార్కులో తీసుకొని పోయి మొత్తం మొరం నింపుతాయి తేడా ఆదర్శ్ నగర్ కాలనీలో. మరి 5 కోట్లు శాంక్షన్ అయినా 5 ఏళ్ళ నుండి చెప్పిందే చెప్పి అన్నదే అంటే ఆడ మొరం నింపి ఉన్న నీళ్ళు ఎక్కడ పోకుండా చేసింది తప్ప ఇంతవరకు 5 ఏళ్ళ పార్కులో కాబట్టి అంత గట్టిగా చెప్పగలిగారు. ఈరోజు మీ దగ్గర ఊరికి 50 లక్షలు వార్డుకి 1 కోటి రూపాయలు అంటే
ఆశపడ్డ కొద్దిమంది పనులు చేసుకొని కలెక్టర్ ఆఫీస్ కాడ తిరుగుతున్నారు. మీరు ఒకసారి చూడండి, రోజు 5-6 మంది కనిపిస్తారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర. దాంట్లో ఫండ్స్ లేకుండానే మీరు ప్రొసీడింగ్స్ ఇస్తారు. మరి ఒకవేళ మేము కూడా చెప్తున్నాం, ఈరోజు తాండూరు డెవలప్మెంట్ కోరుకునే వ్యక్తులమే కాబట్టి మీరు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఏమైనా ఉండి ఆ పనులు మీ వాళ్ళు ఎవరితో పూర్తి చేస్తే నిజంగా కూడా మేము మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాము. ఆ ఫండ్స్ కొత్త ఫండ్స్ మేము తెచ్చినాము, మీరు ఆ పనులు చెప్పేయండి, బిల్లులు ఇవ్వండి అని అంటే ఏమన్నట్టు? ఎవరి గంట పిల్లల్ని వాళ్ళు మేయాలే. నువ్వు చేసినావు కదా, మీ కాంట్రాక్టర్లకి నువ్వే పర్సెంటేజీలు తీసుకో, నువ్వే బిల్లు ఇప్పి, ఏ ఫండ్స్ కింద చేసిండు అనేది క్లారిటీ నీకు ఉంటే. అంతే తప్ప తీసుకొని వచ్చేసి నేను పనులు చేసినా పూర్తి చేయమని. ఇంతకుముందు నిన్న కాకుండా అంతకుముందు ఒక ప్రెస్ మీట్లో స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్ అని చెప్పేసి 15-16 కోట్లతో శాంక్షన్ అయింది, దాన్ని క్యాన్సిల్ చేసిండట. ఒకవేళ శాంక్షన్ చేస్తే మాజీ ఎమ్మెల్యే గారు మీరే ఆ పని పూర్తి చేయండి. తాండ్రు అందరి తరఫున మీకు అవసరమైతే ఎప్పుడన్నా ఉగాదికో ఇంకో రోజు సన్మానం చేస్తున్నాం పురస్కారాల సందర్భంగా. కాబట్టి ఇంకా చివరికి ఏంటంటే సమయం తీసుకోకుండా ఇంకొక 2 మాటలు చెప్తాను. పూర్తి చేసినాయి, చాలా మంచి పనులు చేసినాయి ఉన్నాయి. ఒకటి ఏంటంటే కాంజాపూర్ గట్టలు ఖాళీ అయిపోయినాయి, గుట్టలు పోయి గుంతలు అయినాయి, అది మీరు పూర్తి చేయగలిగారు. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. ఆ గుట్టలు మొత్తము గుంతలు అయిపోయినాయి, అది మీరు పూర్తి చేయగలిగారు. ఇక ఈ చెంచాలు అంటున్నారు కదా, దాని టాపిక్ పోతే ఇంతకుముందు రవీంద్ర గౌడ్ గారు చెప్పిర్రు. ఇక చెంచాల సంగతి, గంటెల సంగతి, లొల్లి పెట్టేటోళ్ళ సంగతి తాండూరులో ఏ ఊళ్ళో అడిగినా ఎవరిని అడిగినా చెప్తున్నారు. గత 2 నెలల కాలంగా తాండూరు చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా మాట్లాడుతూ ఒక ఉచిత సలహా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పారు. నేను ఈ వేదికగా ఇక్కడ నుండి స్టేజ్ నుండి మేము కూడా చెప్తున్నాం పోలీస్ వాళ్ళకు, దయచేసి అధికారులారా మీరు అధికారులాగా పనిచేయండి. గత 5 సంవత్సరాలలో తాండూరులో పోలీసింగే లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని కాదు, అసలు పోలీసింగే లేదు. ఎస్, నేను డేర్గా చెప్తున్నాను, పోలీసింగ్ జరగలేదు. అంతా కూడా నీకు అనుసరణలో జరిగింది కాబట్టి తాండూరులో చాలామంది జైళ్ళ పాలయ్యారు, కేసుల పాలయ్యారు. నేను అనుకుంటా అఫీషియల్ మీ రిపోర్టులందరికీ నేను మళ్ళీ అడుగుతున్నాను, 2 నెలల కింద ఉన్న కేసులన్నీ, ఈ 2 నెలలు అయిన కేసులన్నీ మీరు చూసేసి ఒకసారి పేపర్లు వేస్తే తాండూరులో క్రైమ్ రేట్ ఎంత తగ్గిపోయిందో మీకే తెలుస్తుంది. కాబట్టి పత్రికాముఖంగా మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు ఒకవేళ అభివృద్ధికి సహకరించి మీకు ఏం చేయమంటలేదు, మీరు అభివృద్ధికి సహకరించాలంటే ఒక పని చేయండి, మందిని రెచ్చగొట్టుడు మానేసేయండి. మీరు ఊరు దిగి ఏం చేస్తారో మీరు ప్రచారం చేసుకోండి, కానీ మందిని రెచ్చగొట్టేసి మేము చూసుకుంటాం, ఈడెవడు ఊపుకుంటలేడు, ఈడెవడు చేతగానోడు లేడు అని అంటే మొత్తం మీ దగ్గర ఉన్న వాళ్ళే చేతగాని వాళ్ళు అనుకుంటున్నారేమో. నిన్న కూడా మాట్లాడుతూ ఎమ్మెల్యే ఒక మాట మాట్లాడాడు, ఈడెవడు ఖాళీ కూర్చోడు, ఈడెవడు ఊకోడు అంటే ఈడెవడు ఎవడు ఊకోడు. సరే, నీ పోలీసు ఉన్న రోజు, నీ వెనక చెంచాలు ఉన్న రోజు 4 గంటల మీద తాపి తినబెట్టి దాడులు చేయించుంటావు. ఇప్పుడు కూడా ఎవడు చేతగానోడు ఎవడు లేడు, చేవదచ్చినోడు ఎవడు లేడు. దయచేసి సహకరించాలనుకుంటే సహకరించు, లేకుంటే ఒక పని చేయి. నువ్వు ఇంకో మాట చెప్పి పూర్తి చేస్తానే, ఏదో రాజకీయ సన్యాసం ఏదో తీసుకుంటామన్నాడు. అంత కష్టం ఏం అవసరం లేదు. ఆల్రెడీ తాండ్రు ప్రజలు రాజకీయ సన్యాసాన్ని అడ్వాన్స్గా నీకు ఇచ్చేసారు. కాబట్టి దయచేసి అభివృద్ధికి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నాయకులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. जो कि वन टाइम एमएलए रोहित रेड्डी साहब जो बात करे उसका जवाब देने के लिए आज यहाँ पर बैठे हैं हम लोग। सबसे पहली बात मैं ये बताना चाह रहा हूँ कि ये लोग जीते जो है कांग्रेस से, इनको शर्म आना, अगर कुछ भी लोग जो है ना कांग्रेस के बारे में अगर बोल रहे हैं तो सबसे पहले बहुत ही शर्मनाक बात है, लोग जिसका खाए उसी की थाली में जो है ना छेद कर रहे हैं। ये फर्स्ट पॉइंट है। सेकंड, हमारे एमएलए साहब मनोहर रेड्डी साहब के बारे में सजेशन दे रहे हो, उनको कोई सजेशन देने का कोई अधिकार नहीं है, क्योंकि जितनी उनकी उम्र है उनका उतना एक्सपीरियंस है हमारे एमएलए साहब का हर फील्ड में, खाली राजकीय में नहीं, हर फील्ड में मनोहर रेड्डी साहब का जो है एक्सपीरियंस है उनका। तो सेकंड बात, अब जो भी गलत काम करेगा कानून में उसको बराबर पनिशमेंट देंगे, ये हमारे एमएलए साहब की पॉलिसी है। आज तक 5 साल में जो भी गलत काम कर रहे हैं उनको खबरदार कर रहे हैं हम लोग, जो भी कर रहे हैं आज तक कर लिए। यहाँ से एमएलए मनोहर रेड्डी साहब की जो पॉलिसी है उस पर चलना है। तांडूर की कुछ आवाम से, जनता से रिक्वेस्ट है कि आप कुछ भी गलत काम कर रहे हैं तो बराबर आप पकड़े जाएंगे और आपको जो है ना कंपल्सरी केस होगा। कई लोगों को चिल्लर बोल के बोल रहे, चिल्लर आपके पास है, हमारे पास नहीं है।
हमारे पास कार्यकर्ता है, दिल से काम करने वाले कार्यकर्ता है। चिल्लर आपके पास है, चिल्लर काम आप करें। जैसे कि राइस माफिया है, गुटखा माफिया है, रेती माफिया, गांजा मटका, कार्ड्स खेलने का, ये पूरे माफिया आपके पास है, हमारे पास नहीं। हमारे पास ऑलरेडी एक हफ्ते से कार्ड्स वालों को पकड़ के लाए, गांजे वालों को पकड़ के लाए, गुटखे वालों को पकड़ के लाए, रेती टोटली सीज कर दिए। सीज करके 600 रुपए गवर्नमेंट को भरने के आदेश दे दिए। वही तो चल रहा है जी। राइस का टोटल बंद करा दिए जो भी माफिया है। और आप बोले पानी के बारे में, बोले पानी के बारे में इतना बड़ा स्कैम कर रहे हैं, ये तो आपकी गवर्नमेंट को मालूम है। सिर्फ और सिर्फ कानून की अगर बात करूं, कई एरिया में ऐसे कई एरिया है जहां पर आज तक की पाइपलाइनिंग नहीं इशू है। कि पानी के बारे में बोल के हमारे को उंगली मत करो। अगर हम बोले तो आपके पास बहुत बड़ा सीटा कटा है, जो कि अगर हमारे सीएम साहब अगर खोल दिए तो आपकी धोती खुल जाती। जैसे कि वो मिशन भागीरथ का प्रॉब्लम है, और झुंझुनू में पानी के मसले में गैस होते में 8.5 लाख रुपए 8.5 लाख सैंक्शन करे हैं साहब। क्यों? खाली जो छोटे छोटे काम थे उसके लिए कई जगह पे जाना, कुछ क्रैकर्स आए, कुछ जगह पे पत्थर फूट गए, तो उसके लिए 8.5 लाख रुपए एक हफ्ता पहले सैंक्शन कराए जो है। रूरल में आपने को नेशनल रूरल एम्प्लॉयमेंट गारंटी स्कीम है 1300 करोड़ रुपए। ये खाली बोले से नहीं है, जैसा कि एमएस साहब बोले मैं बोला जियो है जियो बोले, खाली जियो है खाली पेपर में है, लेकिन यहाँ पर काम है हमारे पास, बराबर काम करके बनाएंगे। 1300 करोड़ रुपए सैंक्शन करा के लेके आए। वर्क स्टार्ट कल से जो है वर्क स्टार्ट होने वाला है इसका। इससे आगे और एक बात बताना चाहूंगा, जो 6 गारंटीज के स्कीम्स थे उसमें जो करंट का स्कीम था ऑलरेडी चालू हो चुका है। मैं चालू की जनता से रिक्वेस्ट कर रहा हूं कि वो अपने मीटर के पास मोबाइल नंबर, आधार नंबर और उसके साथ रेशन कार्ड नंबर अगर आप लगा देंगे तो जो करंट के जो डिपार्टमेंट वाले हैं वो आके ऑटोमेटिकली उनका काम करके चले जाते हैं। आप लोगों से और एक रिक्वेस्ट है कि ये काम कर दीजिए। आप मीटर के पास फोन नंबर, आधार कार्ड, रेशन कार्ड नंबर, ये 3 लगाइए। और एक बार चेतावनी दे रहे हैं कानून की जो ऑपोजिशन लीडर्स है उनको, अगर गलत काम करेंगे तो बराबर जो है ना एमएलए साहब की पॉलिसी के हिसाब से आपके ऊपर बराबर केस करेंगे। बराबर जो है ना जो रौडिज्म करे थे अब तक वो चले नहीं देंगे। जय हिंद, जय कांग्रेस। నిన్న జరిగిన పత్రికా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. ఇంకా ఒక 2 నెలలు అయింది ఇంకా మీరు ఓడిపోయి, ఇప్పుడే మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని ప్రగల్భాలు పలకడం మంచిది కాదు. ఇవన్నీ చేసే మీరు మొన్న ఓడిపోవడం జరిగింది, అంత ప్రజలకంతా తెలుసు. మీ దౌర్జన్యాలు మితిమీరిపోయినందుకే మేము ప్రజలు చిత్కరించారు. అప్పుడు కూడా మీ కాంగ్రెస్ కార్యకర్తలు భుజాన్ని ఎత్తుకొని నిన్ను గెలిపిస్తే నువ్వు వాళ్ళకి ద్రోహం చేసామనే కోపంలో మళ్ళీ కూడా ఇప్పుడు మీకు ఒక రుచి చూపించారు వాళ్ళందరూ కలిసి. ఇంకా కూడా మీరు బుద్ధి తెచ్చుకోకుంటే చాలా కష్టం. ఎన్ని కార్యక్రమాలు చేసినా అన్ని పేపర్ల మీదే చేసినావు నువ్వు, ఏం కూడా ప్రజాక్షేత్రంలో చేయలేదు, అందరికీ తెలుసు. కోట్ల రూపాయలు తెచ్చినామంటే ఎక్కడ నీ కోట్ల రూపాయల వరకు టౌన్లో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడ జరగలేవు. డబ్బులు లేనిది ఊకే నువ్వు ప్రొసీడింగ్ చేస్తే చిత్త కాగితాలే అంటారు, కానీ మంచి కాగితాలు ఎవరు అన్నారు. డబ్బులు ఉంటే పని చేస్తే ఒక ప్రజలకు మంచి చేసిన వాళ్ళం అవుతాం, కానీ డబ్బులు లేని నీవు ఒక ప్రొసీడింగ్స్ తెచ్చి మేము అది చేసినాం ఇది చేసినాం మేము అన్ని తెచ్చినాం ఇది తెచ్చినాం అంటే ప్రజలకు అక్కడికి రానివి నువ్వు ఎన్ని తెచ్చినా వేస్ట్ అవి పనికిరానివి చిత్త కాగితాల కిందకే వస్తాయి. కాబట్టి మీరు ఆ విధంగా స్పందించడం మంచిది కాదు. ఇక్కడ ఎమ్మెల్యేగా మనోహర్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి తాండూరు చాలా సున్సాన్గా ఉన్నది. ఎటువంటి దౌర్జన్యాలు కానీ ఎక్కడ వ్యాపారస్తులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి సౌకర్యవంతంగా పాలన చేస్తున్నారు. అసౌకర్యం కలిగే పనులు ఎప్పుడు పరిస్థితుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ చేసే ప్రసక్తే లేదని కూడా ఆయన ఎన్నో మీటింగ్లో చెప్పడం కూడా జరిగింది. ప్రజల కోసం పనిచేయడానికి వచ్చినాం మేము, కానీ ప్రజలకు పీడించుకోవడానికి కాదు, దోసుకోవడానికి కాదు. తాండూరు ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ అమ్ముకోనికి కూడా మేము రాలేము. మీలాగా మేము అమ్మం, మేము మంచి పాలన చేస్తాం, ప్రజల పాలన చేస్తామని కూడా ఎమ్మెల్యే గారు ఎన్నో మీటింగ్లో కూడా చెప్పారు.
ఆయన కింది నుంచి వచ్చిన కార్యకర్తగా చైర్మన్గా, జడ్పీటీసీగా, ఒక డీసీపీ చైర్మన్గా ఎంతో మంచి పరిపాలన చేసినటువంటి ప్రజల కోసం పనిచేసిన నాయకుడు కాబట్టి ఆయన మీద మీరు లేనిపోని మాటలు మాట్లాడితే ఇక్కడ ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరు. చెంచాలు గడ్డలన్నీ నీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర చెంచాలు లేరు, గడ్డలు లేరు. మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తే చేయడానికి ఆ కార్యకర్తలు ఏదో ఒకటి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇవన్నీ మాటలు కట్టిపెట్టు చెంచాలు అదే మీరు ఇంటికి వచ్చింది ఇంకా కూడా అన్ని చేయాలనుకుంటా పోతే మీకు ఇంకా ప్రజలు కూడా చీకొట్టి రాబోయే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరు ఇంకా 3rd, 4th ప్లేస్లో కూడా పోయే పరిస్థితులు ఉన్నాయి. మీకు ప్రజల మన్నన మొదటికే పనిచేయండి. కానీ ఎవరో బురదదాలి 2 నెలలు అయింది, ఇప్పుడే మీరు బురదదాల్దామంటే మీరు 5 ఏళ్ల నుంచి చేసింది ఏంటో నువ్వు అందరికీ తెలుసు. చేస్తే ప్రజలు నీకే ఆదరిస్తుంది. నీకు ఆదరించలేరంటే నువ్వు అన్ని ప్రజలను మభ్యపెట్టి పనిచేసావు అనేది అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఇంకా కూడా మీరు బుద్ధి చేసుకోకపోతే చాలా కష్టం. ఇంకా ప్రజలు చీకొడతారు మిమ్మల్ని. కాబట్టి మనోహర్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, ప్రజలకు అందరికీ తెలుసు. తాండూరు ప్రజలకు అందరికీ ఆయన కష్టపడి పనిచేసే వ్యక్తి, ప్రజల కోసం పనిచేస్తాడు. మొన్ననే 100 కోట్ల రూపాయలు తెచ్చి గ్రామానికి కూడా 10-15 లక్షలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. రోడ్లకు కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్తో పోయి కూడా 4 లైన్ల రోడ్లకు కూడా ఆయన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పక్కనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి అన్ని నిధులు తాండూరు ప్రాంతానికి తీసుకొచ్చి తాండూరును అభివృద్ధి చేస్తానని ఆయన ఎన్నో మీటింగ్లలో చెప్తే కూడా మీరు ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాదు. ఇంకనే మీరు బుద్ధి చేసుకొని ప్రవర్తిస్తే మంచిగా ఉంటుంది. ప్రజల్లో మీరు ఇంకా చురుకైపోతే ఇప్పుడు ఎవరు లేకుండా మీకు ఇంకా కూడా ఎవరు లేకుండా అవుతారు. జాగ్రత్తగా పనిచేసుకుంటే మంచిది ఆయన హెచ్చరిస్తూ ఈ అవకాశంలో మరి మార్పు కోరుకొని 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదనుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని పెద్ద మెజారిటీతో గెలిపించి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఒక సుమారు 2 నెలల నుంచి అధికారంలో ఉన్నది. ఈ కొంత సమయంలో కూడా ఈ యొక్క మాజీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎవరే కానీ వాళ్ళు అధికార దాహంతో ఇన్ని రోజులు ఉన్నారు కాబట్టి దీన్ని కూడా వాళ్ళు సహించలేకపోతున్నారు. 10 సంవత్సరాల్లో అధికారం అనుభవించిన నాయకులు ఈరోజు వాళ్ళ అధికారంలో లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా అధికారంలో వచ్చిన నాయకులని ప్రజల మధ్యలో ఉండి ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడుతున్న నాయకులని వాళ్ళు చూసి ఓర్వలేక మతిభ్రమించి అభూత కల్పనలాగా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. మరి మేము అడుగుతున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం పనులు చేశారు? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? ఇదే తాండూరు పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కట్టింది. మరి గల్లీకి ఆఫీసర్లను పెట్టి అప్లికేషన్లు తీసుకున్నారు. సుమారు 10-12 వేల అప్లికేషన్లు తీసుకున్నారు కదా. మరి 600 ఇళ్ళు కట్టిండ్రు. ఏ ఒక్క మనిషిగా ఇచ్చిండ్రా మీరు? మేము అందు చేసినాం, అవి చేసినాం అంటారు. నువ్వు ఎంతో చేస్తావు, బుద్ధిమంతుడు, యువకుడు అని చెప్పి నేను చేసినాం మేము. మరి ఏం చేసినావు? అదే రోడ్ల విషయంకి వస్తే ఈ గౌతాపూర్ రోడ్లో ఏదో స్టార్ట్ అయ్యే రోడ్డు పని జరిగేటప్పుడు నిలబడతారు, ఫోటోలు దిగుతారు కదా. అభివృద్ధి అంతా అవుతున్నారు, తాండూరు అంతా చూసుకోండి ఫోటోలు అంటారు. మరి ఈ రోజు చూద్దాం, 6 నెలలు కూడా కాలేదు వేసిన రోడ్లన్నీ పాడైపోయినాయి. కరణ్కోట రోడ్డు కానీ, చించోలి రోడ్డు కానీ ఎక్కడ అభివృద్ధి అనేది కనబడుతున్నది? మీరు చేసిన అభివృద్ధి ఏమున్నది అనేది. పసి పిల్లలు, స్త్రీలు తాండూరు రావాలంటే ఆసుపత్రులకే రావాలి కానీ వాళ్ళు తిరిగి మళ్ళీ ఇంటికి లేని పరిస్థితులు. ఈ రకంగా ఎన్ని హామీలు కూడా ఇచ్చారు. మరి బీసీలకు గొర్రెలు ఇస్తామని చెప్పారు, గొల్ల కుమ్మలకు వాళ్ళకి డబ్బులు కట్టుకున్నారు. 2 సంవత్సరాల కింద నుంచి ప్రతి ఊళ్ళో 40-50 మంది దగ్గర డబ్బులు కట్టుకున్నారు, టీడీలు కట్టించుకున్నారు. ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మరి ఇదే మీరు చేసింది? అధికారంలో ఉండి ప్రజలను మోసం చేసింది మీరు కాదా?
ఈరోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన తాండూరు పట్టణంలో మన మనోహర్ రెడ్డి గారి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆ ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలకై వాటిని నెరవేర్చే ఉద్దేశంతో ప్రతి నాయకుడు 6 నిమిషాలు కష్టపడుతున్నారు. ప్రభుత్వం వచ్చిన 2 రోజులకే మరుసటి రోజేమో నాకు 2 పథకాలు లబ్ధి పొందినాయి, ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. మరి మిగతా ఏవైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలు ఏ విధంగా నెరవేర్చాలి, ప్రజల్లో మనం ఉండాలి, ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రితో పాటు నాయకులందరూ కూడా ప్రతిరోజు కమిటీలు వేసుకొని వాళ్ళు 6 నిమిషాలు శ్రమిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందుగా కూడా పోవాలి. ఎంపీ ఎలక్షన్లో ఎంపీ మనం గెలిపించుకునే అవసరం ఉన్నది. వాళ్ళు ఆ విధంగానే మాట్లాడుతుంటారు. ఓడిపోయినరు, ప్రజల ఇచ్చిన హామీలు నెరవేర్చక ఓడిపోయినరు. వాళ్లకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, వాళ్ళ గిట్టగా ఏదో ఒకటి మాట్లాడితే అవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళు చేసిన పనులన్నీ అభూత కల్పనని ఏదో ఒకటి కూడా సరిగా లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు. మేము కూడా ప్రజలను నమ్ముతున్నాము. రాబోయే రోజుల్లో ప్రజలకు ఇంకా అభివృద్ధి పనులు కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం. రోహిత్ రెడ్డి గారు చెప్పినటువంటి దాని మీద కౌంటర్ పెద్దలు అందరూ చెప్పారు. నాకు తెలిసి నేను విషయాలు చెప్పదలుచున్నాను. ఎందుకంటే వారు ఇప్పుడే చెప్పారు ఏమని, నిన్న ఇక్కడ దౌర్జన్యం మన టీఆర్ఎస్ కార్యకర్తల జరిగితే మేము చూసుకుంటామని చెప్పాను. నాయన నువ్వు చూసుకునే ఇంటి నువ్వు చూపించడం నువ్వు ఏంటో అని చెప్పి. ఎందుకంటే మురళీగౌడ్ గారి ఇంటి మీద దౌర్జన్యం చేసింది మా చరిత్ర, కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరు ఏ పార్టీ కూడా ఏ పార్టీ కార్యకర్తలు అట్లా చేయనటువంటి ఆ దౌర్జన్యం చేయడం జరిగింది. అది బహిరంగ రహస్యం, అందరికీ తెలుసు. అయితే దయ్యాలే వేదాలు వదిలేసినట్లు మాట్లాడడం అది నీకు తగదని చెప్పి మనం చేస్తున్నాను. ఒక సీనియర్ కార్యకర్తగా మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఏ విధంగా ఉంటుందో ఈ 60 రోజుల్లో రుచి చూపించారు ప్రతి తెలంగాణ ప్రజలందరికీ. ఎందుకంటే వారి నాయకుడైనటువంటి కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, వారి బిడ్డ అయినటువంటి కవితమ్మ గారు కానివ్వండి, ఎవరిని కూడా కలిసేవాడు కాదు. అయితే ఇప్పుడు మా ప్రభుత్వంలో ప్రజలందరినీ ప్రజలను కలిసి వాళ్ళ యొక్క సాధకత తెలుసుకొని పరిష్కరించి మార్గం చూపిస్తున్నారు. అది మీకు చెప్పాల్సిన పని లేదు. అది ప్రతి విలేకరులందరికీ మీకు కూడా తెలుసు. కాబట్టి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. రాబో ఎలక్షన్లో మేము చింతైతామో, నువ్వు గద్దైతామో, అది వచ్చే ఎలక్షన్ చూపిస్తాయి. ఎందుకంటే మా ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో మీకు అందరికీ తెలుసు. కాబట్టి నీకు ఎక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. అయినా మా మైనారిటీకి మీరు ఏమీ కూడా చేయలేదు. ఎందుకంటే 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి 1% రిజర్వేషన్ పెంచినటువంటి మీరు మా మైనారిటీనే మొన్న రేవంత్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించడం జరిగింది. కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మా మైనారిటీ ద్వారానే పార్లమెంటులో మా ప్రతినిధిని చేపట్ట పార్లమెంట్లో తప్పకుండా కాంగ్రెస్ ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. ఆయనకి వదిలేసారు. ఎందుకంటే అతన్ని పదవి పోగొట్టున్నాడు కాబట్టి ఎన్నో మాట్లాడతాడు. ఇప్పుడు చేవెళ్ళలో కూడా మన తెలంగాణ విషయంలో కూడా అతి దగ్గర ఉన్నటువంటి విషయంలో కూడా అటువంటి ప్రాజెక్ట్ ని వదిలేసి మేము ఇస్తున్నాం తెలంగాణలో కూడా అంత 100% ఇస్తున్నాం, 10% ఇస్తున్నాం. ఎక్కడ వచ్చే నీళ్ళు చెప్పండి, ఎక్కడ లేవు నీళ్లు. కాబట్టి ఆయన మధ్యప్రవేశి మాట్లాడుతున్న అతనికి చాలా ఇంకా 5 సంవత్సరాలు ఒప్పుకోవాలంటే ఇంకోటి మేము వచ్చినాము 2 నెలలు అయింది. మేము ఇంకా మీరు చేసినటువంటి లోటుపాట్లను మేము పూడ్చుకుంటూ ఇచ్చినటువంటి వాగ్దానాలను మేము అమలు చేసినాము. ఇప్పుడు రేపు ఈ రోజు క్యాబినెట్ జరుగుతుంది. ఆ క్యాబినెట్ ఇంకా 2 గ్యారంటీ కార్డు వచ్చిన పథకాలను మేము చేయడానికి అమలుపరచడానికి ఆ సమావేశం జరుగుతున్నది. కాబట్టి మీరు 10 సంవత్సరాలు చేయనటువంటి పనులని మేము వాగ్దానం ఇచ్చిన 2 నెలలు అమలు చేస్తున్నాము. ఇంకా 2 నెలలు ఆగండి, మొత్తం 6 గ్యారెంటీలు మీరు పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా చెప్తూ ఇటువంటి వాక్యలు మీరు 10 సంవత్సరాలు 2 నెలలు మేము చేసి చూపిస్తున్నాం. కాబట్టి మీకు కన్ను పసలకే కాబట్టి మీరు మధ్యప్రవేశి
మాట్లాడకండి. గవర్నమెంట్ మీద మీరు ఏదో అవాకొచ్చి చెప్తే తెలియదు కాబట్టి మీరు జాగ్రత్తగా చెప్పి నేను సభాముఖంగా చెబుతూ గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పెద్దెవుల్ మండలం తట్టెపల్లి గ్రామంలో బుధవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం అంబురామేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ భారతదేశాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసింది కేవలం బీజేపీ పార్టీ, ప్రధాని నరేంద్ర మోడీనే అని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్, పెద్దెవుల్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు సందీప్, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మిగతా సీనియర్ కార్యకర్తలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్లమెంట్ సభ్యులు మాజీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడుతారు. చెయ్యను కూడా అయితే ఏ పార్టీలు ఉన్నా నేను టీఆర్ఎస్ ఉన్నా నా ఇంటి వాడే అడిగింది, కాంగ్రెస్ ఉన్నా అంతే. కానీ మేము చేసే పని అయితే అదే ఉంటుంది. అదే మీరు బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారా? నేను బీజేపీ నుంచి మంచిగా పని కావాలని ఆశిస్తున్నా. ప్రజలు బీజేపీ చేసే మంచి పనులు గ్రహించాలని ఆశిస్తున్నాను. కానీ టికెట్ నా మనసులో లేనే లేదు. వాళ్ళ ఇస్తే నిలబడి తప్పగా తీసుకుంటా. నాకు తెలిసిన ఏమంటే నాకే ఇస్తాను అన్నట్టు అనిపిస్తుంది. అంతే, అంతకంటే ఎక్కువ లేదు. మన గ్రామీణ ప్రాంతంలో రూపాయి బియ్యమో 5-6 కిలోల ఉచిత బియ్యం అంటే మోడీ గారే. మద్దతు ధర, రైతులు పండించే మద్దతు ధర ఇచ్చేది మోడీ గారే. మళ్ళీ పండుతందుకు, చేను వండుతందుకు ఫర్టిలైజర్ల 2400 కేవలము 266 రూపాయలకు యూరియా దొరుకుతుంది. అంటే దాదాపు 2100 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. కరెంటు నేనే తెచ్చా అన్నారు ఇంతకుముందు. కానీ ఈరోజు కరెంట్ వస్తుందంటే మోడీ వల్లనే వస్తుంది. ఇక్కడ ఎందుకంటే కరెంటు మా దగ్గర సరిపోని ఉత్పత్తి అయితే లేదు, వేరే రాష్ట్రాల నుంచి రావాలి. ఇక్కడ 1,00,000 కోట్ల కాళేశ్వరం 1,00,000 కోట్లు నాశనం చేస్తే కరెంట్ విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్లో 1,00,000 కోట్లు బాకీ ఉన్నారు, లాస్ ఉన్నారు, నష్టంలో పోయింది. అటువంటప్పుడు మోడీ గారే వారి పైసలతోటి వేరే రాష్ట్రాల నుంచి కరెంట్ తెప్పించింది. ఈరోజు ఇంట్లో లైట్ బల్బులు వెలిగినా లేకుంటే పొలంలో పంపులలో నీళ్ళు వచ్చినా అది మోడీ గారే. సో ఇట్లా చూస్తే దుష్ప్రచారం తప్ప మీరు ప్రతి ఒక్కటి గ్రామాల శ్మశాన వాటికలు మీకు అందరు తెలుసు. మరి కొన్ని గ్రామాలలో రైతు వేదికలు, కొన్ని ప్రగతి అదే పల్లె మన కూడా మోడీ గారు చేసింది. కానీ ముఖ్యంగా రాష్ట్రం చేసినట్టు నిజంగానే చూస్తే ఎన్నో చేసిండు రాష్ట్రానికి. మన రాష్ట్రానికి ఎన్నో లేనట్టు 4500 కిలోమీటర్ల హైవేలు వేసిండు. అంటే పెద్ద హైవేలు వేసిండు. అదే కాక 4135 కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతంలో రోడ్ ఇచ్చిండు, ఊర్లలో రోడ్ ఇచ్చిండు. చూస్తే ప్రతి ఒక్కటి ఇక్కడనే ఉజ్వల కింద 20 ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చిండు. అట్లనే చిన్న చూపు చూసే భారతదేశాన్ని ఇప్పుడు మీదికి చూస్తుండ్రు. ఇంత గొప్ప దేశమైంది. అందరూ కోవిడ్లో కూలిపోతుంటే మన దేశమే పేద దేశాలకు, అమెరికా ఇవ్వగలగలేదు, జర్మనీ ఇవ్వగలిగేదే, రష్యా, చైనా ఇవ్వగలిగేది, ఓన్లీ మన దేశమే పేద దేశాలను ఆదుకొని వాళ్లకు కరోనా టీకాలు ఇచ్చిండ్రు. అటు ఇంటర్నేషనల్, ఇటు నేషనల్, రాష్ట్రం, మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి కరోనా టీకాలు ఇచ్చిండ్రు. వేరే దేశాలు కూలిపోయినాయి కరోనాతోటి, ఆర్థికంగా కూడా కూలిపోయినాయి. అవి మన దేశాన్ని రక్షించింది. దేశం ఐక్యతగా ఉండాలని ఆర్టికల్ 370 తెచ్చిండు. లేకుంటే కాశ్మీర్ వెళ్ళిపోతుండే, మళ్ళీ మన దేశంలో. అదే కాక అక్కడ టెర్రరిజం పోయింది, శాంతి భద్రతలు ఉన్నాయి, ఆర్థికంగా కూడా డెవలప్ అవుతుంది. ఎన్నో వివిధ దేశాలు చాలా దగ్గరైనాయి. అక్కడ ముస్లిం దేశాలు కూడా, సౌదీ అరేబియా, ఇవన్నీ కూడా మోడీకి, ఇటు అమెరికా, రష్యా అందరు కూడా మంచి సంబంధాలు పెట్టుకుంటున్నారు. దేశంలో అటు టెక్నాలజీ అంటే చంద్రయాన్, మంగళయాన్ అని చంద్రుని దగ్గరికి, మార్స్ దగ్గరికి పంపించిండ్రు. అన్ని రంగాలలో దేశం ముంగకపోతుంది. అందరు కూడా గౌరవించి అన్ని రాష్ట్రాలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మోడీతో పనిచేస్తే ఆ రాష్ట్రము, ఆ గ్రామము మంచిగా అవుతుందని
ఇప్పుడు అని తను సందేశం ఇవ్వమని చెప్పి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నా కూడా డెవలప్మెంట్లో పార్ట్నర్షిప్గా ఉన్నది. కానీ కొన్ని రాష్ట్రాలేమో అది వేరే అని మోడీ గారిని తిట్టుడు ఇవన్నీ చేసి ఒక్క పైసా రాకుండా చేసింది. అందరూ దేశ దృష్టి లేకుంటే ఆ ప్రాంత దృష్టి పెట్టుకుంటే నిజంగానే భారతదేశం డెవలప్ అవుతుందని మోడీ గారు చెప్పారు. ఇవాళ పొద్దుగాల రైతులతో కొడితే ఇక్కడ ఈ ప్రాంతంలో ముఖ్యంగా చెరుకు పండిస్తారు. వాళ్ళ సమస్యలు చెప్పిండ్రు. చెరుకుకు అందాజా 2700 వస్తే 3700 వస్తే రైతుకు దొరికేది కేవలం 2500 ట్రాన్స్పోర్ట్ 200 అంట. అది ట్రాన్స్పోర్టేషన్ అవుతుందంట, మధ్యవర్తులు ఎంతో ఉంటారంట, వాళ్ళు మింగేస్తారంట. తర్వాత ఇప్పుడే పొద్దుగాల ఇది కూడా చెప్పింది ఏంటంటే ఆడ నేషనల్ హైవే ఉంది, చెరుకేమో ఇక్కడ పండిస్తారు, హైవే అవతలనేమో షుగర్ మిల్ ఉంది, ఇక్కడి నుంచి అక్కడ వాళ్ళంటే లారీకి 400 రూపాయలు. ఇటువంటి సమస్యలు ఉన్నది చెప్పిన. అదే కాక నేను ఎప్పుడు ఎక్కడ పోయినా ఏ గ్రామానికి పోయినా బడికి పోయి బాత్రూమ్స్ చూస్తా, విపరీతంగా ఉన్నాయి, ఎవరు పోగలగరు. అదే కాక పంచాయత్ బిల్డింగ్ కడుతున్నారు, అది బడించిన వచ్చేసి బడి భూమిలో పంచాయత్ బిల్డింగ్ కడుతున్నారు. దాని తర్వాత ఫర్టిలైజర్ దుకాణం పోయినాము, ఫర్టిలైజర్ల 2000 రూపాయలు 2400 రూపాయలు ఫర్టిలైజర్కు 2100 రూపాయలు సబ్సిడీ మోడీ ఇచ్చినా కూడా ఆ మోడీ బొమ్మ బయట పెట్టలేదు. అది పెట్టాలి చట్టం ప్రకారం. కానీ అట్లనే పోతుంటా ఇక్కడ మైనార్టీ ముస్లిం మిత్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా కలిసిన. విచిత్రం ఏంటంటే వాళ్ళు కూడా మోడీని గుర్తించారు. కానీ కొన్ని ప్రభుత్వాలు, కొన్ని రాజకీయ నాయకులు వాళ్ళు మోడీ దేశాన్ని నాశనం అవుతుంది. మైనార్టీ మిత్రులు కూడా అన్నారు మోడీ వల్లనే మాకు రూపాయి బియ్యమో లేకుంటే ఉచిత బియ్యం వస్తుంది, ఫర్టిలైజర్. ఈ గ్రామంలో మైనార్టీస్ కూడా వాళ్ళ వృత్తి వ్యవసాయమే, వాళ్ళకు కూడా చెరుకు సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు కూడా హిందువులకు ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు కూడా అదే సమస్య ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారం చేస్తే అందరికీ లాభం అవుతుంది. తర్వాత పాస్టర్ దగ్గర పోయినా, పాస్టర్ లేకుండా చర్చ్లో కొంతమందితో కలిసాం. అయితే ఎన్నో సమస్యలున్నా కానీ కొన్ని సమస్యలు ఒకటి గమనించిన ఏంటంటే గ్రామీణ ప్రాంత వాస్తులే దాన్ని ఎక్కువ చేస్తుంది. పోతుంటే ఆ లైట్లు చూస్తే వెలుగుతూనే ఉన్నాయి, ఎందుకంటే ఉచిత కరెంటు. ఆ బోర్వెల్ నడుస్తూనే ఉంది, ఎందుకంటే ఉచిత కరెంటు. దాని మీద కూడా చర్చ అయింది. అండ్ చాలామంది అనుకుంటారు గ్రామవాసులు అర్థం కాదు ఇదని. 3 రైతు చట్టాల గురించి మాట్లాడినాము. ఆ రైతు చట్టాలతోటి ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ తోటి చాలా పెద్ద లాభం అయితే లేదు, నష్టం కూడా అవుతుంది. ఎందుకంటే మద్దతు ధర 2000 ప్రాంతంలో ఉంటే యాక్చువల్లీ అది లేకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. 3000 3 రైతు చట్టాలు అమలైతే ఆ గిట్టుబాటు ధరలు అది 3000 అయితే అప్పుడు రైతులకు ఇంకెక్కువ లాభం అవుతుంది. అట్లనే ఉచితంగా రూపాయి బియ్యం ఇచ్చే బదులు, లేకుంటే ఉచితంగా బియ్యం ఇచ్చే బదులు ఆ బియ్యం కొనే పైసలు అకౌంట్లో వేస్తే ఇంకా లాభం అవుతుంది. ఉచితంగా ఇస్తే ధరలు పడిపోతాయి, పైసలు ఇస్తే పైసలతో కొట్టే ధరలు పెరుగుతాయి. ఆ ధరలు పెరిగితే రైతులకు లాభం. ఆ ధరలు పెరిగితే ఎవరికైతే పేదోళ్లకు అన్ని పైసలు పెట్టి కొనరాదో అన్ని పైసలు వాళ్ళ అకౌంట్లో ఇస్తారు. ఇవన్నీ రైతు చట్టాలలో. ఉచితంగా కరెంట్ ఎట్లా ఇస్తే ఇట్లా నాశనం అవుతుందో, వేలాది టన్నుల లక్షలాది టన్నుల వరి మురుగుతూ ఉన్నాయి గోడౌన్లలో. మనకు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది, దానికి విలువ తక్కువ, విలువ 2000. సో 3 చట్టాల గురించి మాట్లాడితే అందరికీ అర్థమైంది. అట్లనే ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్, దాని గురించి మాట్లాడినాం. ఉచితంగా కరెంట్ ఇస్తే ఎవరికి లాభం కాదు. రైతుకు 2 ఎకరాలు ఉంటే ఆ 2 ఎకరాలకు మందము కరెంట్ బిల్ ఎంత అవుతుందో అంత అమౌంట్ ఆయన అకౌంట్లో వేయాలి, ఆయన కరెంట్ బిల్ కట్టుకుంటారు. అందుకే రాజకీయ నాయకులు, బీజేపీ లీడర్స్ అందరూ కూడా ఏదో పట్టణాలలో కాదు, గ్రామంలో పోయి ఒక రోజు మొత్తం ఉండాలి, 24 గంటలు ఉండాలి. ఉండి వాళ్ళతో కలిసిమెలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు, వాళ్ళకున్న ఐడియాస్ను, వాళ్ళ ఇబ్బందులు ఇవన్నీ కూడా తెలుసుకొని రమ్మన్నారు. అయితే నిన్న రాత్రి నేను సంగమేశ్వర్ గారి ఇంట్లో ఉంటుంది. వారికి ధన్యవాదాలు, మంచిగా సదుపాయాలు ఉండే. కానీ
ముఖ్యంగా ఏంటంటే నేను రాగానే గుడి ముంగట గుడి బడి అని ప్రోగ్రామ్ ఇక్కడ ఉన్న కానిస్టేబుల్ పెట్టిండు, అందులో కూడా పాల్గొన్నా, అనుకోకుండా అయింది. దాని తర్వాత గ్రామ నడిబొడ్డుల కూర్చొని ఎంతోమంది రైతులతోటి ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడినాం. మళ్ళా పొద్దుగాల కూడా అందరితో కలిసి మాట్లాడినాం. ఎన్నో అర్థమైనాయి, ఎన్నో తెలిసినాయి, కళ్ళారా చూసినాయి, ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మాకు ప్రధానమంత్రి మోడీ గారు ఇదే మనం చూసి తెలుసుకోమని పంపించింది. అట్లనే బీజేపీ ప్రభుత్వం మీద కొంతమంది డైరెక్ట్ ప్రధానమంత్రి మోడీ గారి మీద ఎన్నో ఆరోపణలు చేసిండు. ఇంకోటి ఎంతోమంది మైనార్టీస్కు వ్యతిరేకము, వీళ్ళకి వ్యతిరేకమని దుష్ప్రచారం చేసిండు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఉండొద్దు, నిజంగానే వారి ఆలోచన ఏందని ప్రజలకు తెలపాలని అది కూడా జరిగింది. ఉదాహరణంగా చాలామంది అంటారు మన తెలంగాణకి ఏమీ చేయలేదంటారు, లేకుంటే మన గ్రామీణ ప్రాంతానికి ఏం చేయలేదని. వాస్తవాలు చూస్తే మనకు స్ట్రీట్ లైట్ల బల్బ్ పెట్టించిండు. ప్రతి ఒక్కటి కూడా మోడీ గారు చేసిండు మన రాష్ట్రానికి. 29 లక్షల రైతులకు, అన్నదాతలకు, వాళ్ళే పండిస్తారు, భోజనం పెడతారు, వాళ్లకు 6,000 రూపాయలు ఆయన అందిస్తుండు. చూడబోతే ప్రతి ఒక్కటి. అండ్ ఇది కుల మతాలు లేకుండా అర్హతలు ఎవరున్నా కూడా వాళ్లకు కుల మతం లేకుండా చేస్తుండ్రు. అది నిజంగానే ఒక సెక్యులర్ ఇండియాగా అందరినీ సమానంగా చూసుకుంటా దేశాన్ని, రాష్ట్రాలని, గ్రామాలని ముందుకు తీసుకుపోతుంది. ఇది గ్రామాలు రాష్ట్రం ఇడిచి పెడితే 5సారి ఊరికొచ్చి గాడిలు పోగల పొలాలు ఎన్నుకున్న పొలాలకి లారీ పోతుంది, దిగవాడదు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ జాతీయ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర పార్టీ ఫస్ట్ నువ్వు నాకు ఉత్తరమి, నేను తప్పుడు నాదికి చూపెట్టు చేస్తాను. తప్పగా అది నేను చట్టం చదువుకుంటా, ఇవాళ రేపు ఒకే చదువుకుంటా, అడుగుతా, అయితే తప్పనిసరి చేస్తాను. ఎందుకంటే నేను ఇక్కడ వరంగల్ యాలాల మండలం అచ్యుతాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ హైకోర్టు న్యాయవాది అమర్నాథ్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరారు. మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకులు కొండా విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో అమర్నాథ్ రెడ్డి గురువారం చేరారు. ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పథకాలను చూసి బీజేపీ పార్టీలో చేరినట్లు అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, వెంకటరెడ్డి, వెంకటేష్, సత్యపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయనకు కొడుకులు లేరు, బిడ్డలు లేరు. పొద్దుగాలు 4 గంటలకు లేచి సూర్య నమస్కారం పెట్టి పని మొదలు పెడతారు. మోడీ ఫోటోస్ తెలుస్తుంది కదా, తెల్ల గడ్డం ఉన్నది, గుర్తుపడతారా? మోడీ గురించి ఇచ్చినారు కదా, ఇన్నారమ్మా ఫోటోస్ చూసి నా తెల్ల గడ్డం ఉంటుంది. పొద్దుగాలు 4 గంటలకు వేస్తారు, సూర్య నమస్కారం, యోగా పెట్టి పని మొదలు పెడతారు. పని మొదలుపెట్టి ప్రతి మంత్రికి ఫోన్ చేస్తాడు. ప్రతి రాష్ట్రం, ప్రధానమంత్రి అంటే అన్ని రాష్ట్రాలు కదా, ప్రతి రాష్ట్రం ఫోన్ చేస్తాడు. పని చేసుకుంటా మళ్ళీ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు పిలుస్తారు, ఎందుకంటే 6 గంటల నుంచి మొదలు పెడతారు. పని చేసుకుంటా ఎన్నో రాష్ట్రాలు తిరుగుతారు, పట్టణాలు తిరుగుతారు, కర్తవ్యాలు గ్రామీణ ప్రాంతాలు తిరుగుతారు. మళ్ళా రాత్రి 11-12 గంటలకు పండుకొని మళ్ళీ 4 గంటలే పండుకుంటారు. ఆయన పనిచేసేది ఎవరు? ఆయన కొడుకును ధనవంతులు చేస్తుందికా, లేకుంటే బిడ్డల ఆస్తులు చేసి పెడతానుకా కాదు. దేశానికి ప్రజలు గుర్తించింది. ఒక ఆయనేమో 4 గంటలకు లేచి పనిచేస్తే, ఇంకో ఆయన ఎప్పుడు లేస్తాడు, ఎక్కడ పట్టాడు, ఏం పని చేస్తాడు, ఎవరు కలుస్తాడు, ఎవరికి తెలియదు. తెలుసా? ఏదో ఫామ్ హౌస్ అంటాడంటే, ఇంకెక్కడో అంటాడంటే, ఎవరికి తెలియదు.
ఈ మహాశయం చూసి ఆ మనిషిని చూస్తే దేశమంతా తెచ్చిపోయింది. ఓ ఫామ్ హౌస్ లో ఎక్కడ అంటాడు, ఎప్పుడు వేస్తాడు, ఎవరికి తెలియదు, ఎవరికి కలవదు. చూసినాక అటువంటి నాయకుడే మన దేశానికి వర్తిసుకోవాలని ప్రజలు నిర్ణయం చేసి మా అల్లుడి చేసినా చెప్తున్నారు. కానీ వాస్తవంగా చూస్తే ఇప్పుడు ప్రజలకు అర్థమైంది, రూపాయి బియ్యం వస్తే లేకుంటే 5 కేజీ 6 కేజీ ఉచిత బియ్యం వస్తే ఇప్పుడు అందరు తెలిసిపోయింది. ఎవరిస్తున్నామా? మోడీ వేస్తుందా? 4 ఏళ్ల కింద అడిగితే ఎవరిస్తున్నారంటే కేసీఆర్ అనేది ఇస్తలేడు, ఆయన దోసుకొని పోయిండు. ప్రతి ఒక్కటి 6 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చినా, లేకుండా ఆ ఒడ్లు వచ్చిన రైతుకు మద్దతు ధర ఇచ్చినా, 2000 రూపాయలు క్వింటల్ మద్దతు ధర ఇచ్చినా మోడీ. ఆ పంట వండుతందుకు పిల్లలకు బిస్కెట్ ఉంటాయి. ఆ పంటలు వండుతందుకు ఫర్టిలైజర్ కావాలి, డిఏపి కావాలి. యూరియా ఫర్టిలైజర్ అమ్మా 2400 రూపాయలు. కానీ మోడీ 2134 రూపాయలు ఆయన కడతాడు. మనం రైతు ఓన్లీ 2066 రూపాయలు కల్పించేస్తాడు. మద్దతు ఫర్టిలైజర్, ఉచిత బియ్యం, ప్రతి ఒక్కటి అక్కడి నుంచి వస్తుంది. ఒక్క పైసా లేదు. చూస్తే కరెంట్ 24 గంటల కరెంట్ కూడా మోడీ వల్ల వస్తుంది. ఇక విద్యుత్ రంగానికి, మన తెలంగాణ విద్యుత్ రంగానికి 1,00,000 కోట్లు అప్పులు నష్టం ఉన్నది. ఇప్పుడు ఇక్కడ కరెంట్ వస్తుంది, ఫ్యాన్లు నడుస్తున్నాయి అంటే మోడీ వల్ల. మన దగ్గర కరెంట్ అంత ఉత్పత్తి కాదు, వేరే రాష్ట్రాల నుంచి కొట్టాడు. ఆ కొట్టది పైసలు మోడీ వల్ల. ధనిక రాష్ట్రం అంటే ఏమైంది? అంత ధనమంతా కాళేశ్వరంలో కుమ్మరించిండు, ఖజానమంతా న్యాయవాది ఉండుకుంటా బీజేపీ పార్టీలో జాయిన్ అయితే మా దేశానికి, మన రాష్ట్రానికి, మన గ్రామానికి సేవ చేయవచ్చని జాయిన్ అయిన అమర్నాథ్ రెడ్డి గారికి, మన ఇక్కడున్న గ్రామ పెద్దలు, మహిళలు, పిల్లలందరికీ నమస్కారం. బీజేపీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే జాతీయవాదం. అంటే మొట్టమొదటి మన భారతదేశం మనం చూసుకోవాలి. అందుకే మేము మీటింగ్లలో శురు చేసినప్పుడు అంటాము భారత్ మాతాకి జై. అయితే అదేంట భారత్ మాతాకి నిజంగానే ఎన్నో ప్రభుత్వాలు వచ్చింది, ఎన్నెన్నో సిద్ధాంతాలు, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయో లేవో తెలియదు. కొన్ని పార్టీలో ఆ పార్టీ మెంబర్స్ మీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే వాళ్ళకే తెలియదు. వచ్చింది ఏంటంటే రాజకీయాలు గెలవాలి, గెలిచి దోసుకోవాలి. నువ్వు ఎమ్మెల్యే, నువ్వు రాజకీయాలకు ఎందుకు వచ్చినావంటే ఎమ్మెల్యే అవుతందుకు కారణం. అయినా రాజకీయాలు వచ్చేది దేశ సేవ, గ్రామ సేవ కొరకు వచ్చిండ్రు. ఎమ్మెల్యే అవుతుంది కాదు, ఎంపీ అవుతుంది కాదు, పైసలు దోసుకుంటుంది కాదు. చాలా మంది అది మర్చిపోయింది. కానీ బీజేపీ పార్టీ మెల్లమెల్లగా పెరుగుతూ వస్తుంది. ఏళ్ల కింద భారతదేశంలో 535 ఎంపీ సీట్లుంటే బీజేపీకి 2 వచ్చినాయి. ఒకటేమో అటల్ బిహారీ వాజ్పేయి గారికి, అంతేనా? ఇంకోటేమో తెలంగాణ నుంచి జంగారెడ్డి గారికి 2 సీట్లు వచ్చినాయి. 534 కేవలం భారతదేశమే కాదు, ఇంకొకసారి ఉదయం 2-3 చెప్పారు. అనేక దేశాలలో, పేద దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి డబ్బులు కొనుక్కొని మందులు కొనుక్కోలేనటువంటి ధైర్యమైన పరిస్థితులు ఉన్నటువంటి దేశాలను కూడా రక్షించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈరోజు ఈ నరేంద్ర మోడీ గారు కొనసాగుతున్నటువంటి ఈ దేశం రక్షణే నా పరమావధి. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, తాడుతులు, పీడితులు, బడుగులు, బలైన వర్గాలు అందరి కార్యక్రమ ముఖ్య అతిథులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా వేదిక పాల్గొన్నటువంటి కార్యక్రమాన్ని సభ్యాధ్యక్షత వహిస్తున్నటువంటి యాలాల మండల కన్వీనర్లు శంకర్ రెడ్డి గారు, అదేవిధంగా వెంకటేష్ ముదిరాజ్ గారు,
ఈ మధ్యనే హైదరాబాద్లో న్యాయవాది వృత్తిలో కొనసాగుతూ నరేంద్ర మోడీ గారి పరిపాలన నచ్చి అచ్యుతాపురం గ్రామవాసి అయినటువంటి అమర్నాథ్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా విదేశాల్లో ఉంటూ కూడా ఈ దేశం పట్ల ఈ గ్రామం పట్ల ప్రేమ చూపుతూ మొన్ననే స్వచ్ఛందంగా వారే సత్యపాల్ రెడ్డి గారు మేము వేరే కార్యక్రమాల్లో బిజీ ఉంటే కూడా ఖచ్చితంగా మా గ్రామానికి రాలేదు. ఈ రోజు ఏ రకంగా అయితే అందరూ కూర్చోబెట్టిండో ఆ రోజు కూడా మన విజయసేటు ద్వారా మమ్మల్ని పిలిపించి గొప్ప సమావేశం ఏర్పాటు చేసి మాకు స్ఫూర్తిని అందించినటువంటి గొప్ప వ్యక్తులు సత్యపాల్ రెడ్డి గారు మరి వారి సోదరులు కూడా సత్యపాల్ రెడ్డి గారు వారందరూ కూడా అదేవిధంగా వాళ్ళ కొడుకుని మా భారతీయ జనతా పార్టీకి అందించి మాకు చేదోడు వాదోడు కావడానికి భరోసా ఇచ్చినటువంటి పెద్దలు మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వేదికమైనటువంటి బంతాల భద్రేశ్వర్ గారు, ఉన్నటువంటి పెద్దలు అమ్మలు అక్కలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన చిరకాల కాంక్ష 500 సంవత్సరాలు ఈ దేశంలో హిందువుల మధ్య ముస్లింల మధ్య అనేక రకాల చిచ్చులు కలిసి డిసెంబర్ 6 వస్తే ఎమర్జెన్సీ ప్రకటించి అక్కడక్కడ మత కళాలు సృష్టించడానికి కారణమైనటువంటి ఒక సమస్యని సునాయాసంగా చీమకు కూడా హాని జరగకుండా ఒక దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం చేసిందంటే అది మానవ రూపంలో ఉన్నటువంటి గొప్ప మహనీయుడు నరేంద్ర మోడీ గారి ఘనత. కాబట్టి ఇది చెప్తే నిజంగానే ఒక గొప్పగా అసలు ఇట్లా ఒళ్ళు గదుగులు వచ్చేటటువంటి సంఘటనని చెప్పడానికే గర్వపడుతున్న విషయం. మనం ఈరోజు చాలా ప్రశాంతంగా ఈరోజు మనం మాస్కులు లేకుండా ఈరోజు కూర్చొని ఒక పెద్ద మీటింగ్ చేసుకుంటున్నామంటే ఈరోజు మన అందరం కూడా 2 టీకాలు వేసుకున్నాం వ్యాక్సిన్. ఈరోజు అనేక దేశాల్లో కుప్పలుగా సేవలు. ఎస్ఓఎఫ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు నజీర్ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కొనసాగుతున్న అల్ప ఆహార పంపిణీ నేటితో 2000 రోజులు పూర్తయింది. దీంతో నజీర్ ను మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నరసింహులు, బీఆర్ఎస్ నాయకులు నరకుల రామకృష్ణ, గిరిజన నాయకులు రామ్జీ రాథోడ్, విక్రమ్ తదితరులు నజీర్ ను ఘనంగా సన్మానించారు. కరోనా సమయంలో కూడా నజీర్ సేవలు అందించారని, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులతో పాటు వారి సహాయకులకు కూడా అల్ప ఆహారాన్ని అందించారని పలువురు గుర్తు చేశారు. సమాజ సేవలో నజీర్ ముందుంటారని పలువురు కొనియాడారు. जितने मेंबर वालों का और अन्ना हमारे सबका दीपा मैडम का सबका शुक्रिया अदा करता हूँ और मीडिया वालों का भी सबका शुक्रिया अदा करता हूँ। और ये काम अल्लाह ताला के फजल करम से आने वाले प्रोग्राम को हम अल्लाह ताला से दुआ करते हैं। और हमारे टीम को भी सबका शुक्रिया अदा करता हूँ। हमारे ड्राइवरा जो भी है उन लोगों का भी सबका शुक्रिया अदा करता हूँ। वो लोग हमारे वक्त पे टाइम पे मैं नहीं भी रहा तो वो लोग अल्लाह के बाहर సేవ కార్యక్రమంలో మునిగినటువంటి కమిటీల మధ్యలో నాకు కూడా ఒక ప్లేస్ కల్పించినందుకు నజీర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక ఏదో సేవా సంస్థలు స్థాపించి తద్వారా సేవలు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ నజీర్ అహ్మద్ గారు 2000 రోజులు అల్పాహారాన్ని అందించడం మామూలు విషయం కాదు. ఎన్ని కోట్లున్నా ఎన్ని ఆస్తులున్నా కానీ ఒక సేవ ప్రార్థించే చేతుల కన్నా సేవ చేసే చేతులే విన్నా అన్నట్టు ఈరోజు ఎన్ని ఆస్తులు ఉన్నాయి పక్కకు పెట్టు, ఎన్ని కోట్లు ఉన్నాయి పక్కకు పెట్టు, కానీ ఆయన సేవా గుణం బయటకు పెట్టి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ 2000 రోజుల నుంచి ఈ అల్పాహారం అందించడం మామూలు విషయం కాదమ్మా. నిజంగా ఆ దేవుడు ఆయనకి చల్లంగా చూడాలని, ఇక్కడ సేవ చేసే ప్రతి ఒక్కరిని ఆయనను చూసి ఆదర్శంగా తీసుకోవాలని ఒక యువత కానీ, ఒక కమిటీ కానీ, ఒక కమ్యూనిటీ కానీ ఆయనను చూసి ఒక ఆదర్శంగా తీసుకొని ముందు ఈ కార్యక్రమాన్ని అల్పాహారమే కాకుండా వారికి చేతనైన సహాయం 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఏదో సమాజం కోసం ఖర్చు పెట్టేట సేవాగుణం మన మనసులలో ఉండాలని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ నిజంగా మరొకసారి ఈయనకి నజీర్ అహ్మద్ గారికి మరొకసారి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సేవా సంస్థకి సంబంధించినటువంటి వ్యక్తులకి వారి చేతనైన సహాయం అందించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇంత మంచి సేవా కార్యక్రమాన్ని నాకు కూడా పాలు కల్పిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين
अल्लाहुम्मा मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व अला आलि मुहम्मद कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद अल्लाहुम्मा बारिक अला मुहम्मद व अला आलि मुहम्मद कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व क़िना अज़ाबन्नार आमीन। इलाह लाया गया है, ऐ अल्लाह उनके इस आम काम को कबूल फरमा। ऐ अल्लाह ये बहुत बड़ी इन इंसानियत की खिदमत है, भूखों को खाना खिलाना। ऐ अल्लाह उनके इस काम को कबूल फरमा। ऐ अल्लाह 2000 दिन मुकम्मल हो गए, कोई मामूली बात नहीं, बल्कि 1-2 दिन मेहमान आ जाए तो जो लोग घर में ये परेशान हो जाते हैं, तो लिहाजा ये इतनी बड़ी खिदमत है। ఎంకరేజ్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరం కూడా మనము మన చప్పట్లతో ఆయనకు అభినందనలు తెలియజేస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టి अभिनंदन తెలియజేస్తాం. जो करना है उसी को चुनता, क्या करोड़पति हो, अरबपति हो, कुछ भी हो। ये सेवा कार्यक्रम जो भी है अल्हम्दुलिल्लाह तांडुल के अंदर मुस्लिम वेलफेयर एसोसिएशन है, मारवाड़ी युवा मंच है, हमारे गौर साहब का संघ वो उनका भी कमेटी है। हर एक कम्युनिटी का कमेटी समाज सेवा का करने हुए हैं। ये अल्हम्दुलिल्लाह नज़ीर अहमद साहब मेरे छोटे भाई हैं और SFO एम्बुलेंस के ओनर हैं। 2000 दिन मुकम्मल हो चुके हैं। ये आप लोगों की दुआओं से, बड़ों की दुआओं से ये काम चल रहा है। इंशाल्लाह ये काम हमेशा जब तक सांस है, जब तक ये काम को कायम रखने के लिए हम कोशिश करेंगे। अल्लाह हमसे ये जो काम ले रहा है इसको कबूल करे, हम दुआ करते हैं भलाई के लिए। मैं इस मौके पे अल्लाह ताला से दुआ करता हूँ उनको हिदायत भी दे और साथ ही साथ वो जो काम कर रहे हैं उसके अंदर उनको बरकत भी दे। मैं फिर एक बार नज़ीर साहब को मुबारकबाद देता हूँ 2000 दिन मुकम्मल करने पर, और इंशाल्लाह ये आगे चलते रहेगा। मैं दुआ करूँगा कि उनकी उम्र इसके ज़रिए से बढ़ाए। अल्लाह हाफ़िज़। నేను అనుకుంటున్నా, ఎందుకంటే SOS అంబులెన్స్ సర్వీస్ నజీర్ భాయ్ గారికి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 2000 రోజులు ఈరోజు ఆయన పురస్కరించుకొని ఈ ప్రోగ్రాంకి పిలిచినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నెల కాదు, 2 నెలలు కాదు, ఏకంగా 66 నెలల 20 రోజులు అవుతుంది ఆయన సేవ చేయబట్టి. ఇది మామూలు విషయం కాదు. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాల 6 నెలలు కావస్తుంది ఈయన సేవ చేసే పని. ఇంత తాండూరులో ఎంతో పెద్దవాళ్ళు ఉన్నారు, లక్షాధికారులు, కోటేశ్వరులు ఎంతోమంది ఉన్నారు. ఈయన ఆ కోటేశ్వరుల లెక్కలో లేడు, కాకపోతే ఆ కోటేశ్వరుల కన్నా ఎక్కువ అని నేను అనుకుంటున్నా ఆయన. ఎందుకంటే ఈ సేవాభావం అందరికీ దొరకదు. ఆయన చేస్తున్నాడు అంటే మరి ఎంతో గర్వకారణము. తాండూరు ప్రజలకు, ఈ హాస్పిటల్కి వచ్చిన ప్రజలకు, పేద పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, వాళ్ళ అటెండెంట్స్ అందరికీ కూడా ఆయన రోజు మరి అల్పాహారం ఇస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా మా గౌడ సమాజ్ తరఫు నుంచి ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्लाह रब्बुल इज़्ज़त का बेपाया शुक्र एहसान है कि उसने हमारे दोस्त नज़ीर अहमद को ये इस्तकामत अता फरमाई कि गुज़िश्ता 2000 दिन से वो जो है ये चैरिटी का काम कर रहे हैं। आप लोगों को मालूम होना चाहिए कि एक MLA का जो पीरियड होता है वो 5 साल का होता है, एक चेयरमैन का जो पीरियड होता है वो 5 साल का होता है, और जितने भी हमारे सियासी कायदीन हैं उनका पीरियड 5 साल का होता है, यानी 1825 दिन। लेकिन नज़ीर अहमद साहब को अल्लाह ताला ने ये तौफीक दी, ये ताकत दी और उनके अंदर ये इस्तकामत का जज्बा दिया कि वो 5 साल से ज़्यादा यानी 2000 दिन उनके आज मुकम्मल हो रहे हैं। इस मौके पर हम नज़ीर अहमद साहब और उनकी टीम को दिल की गहराइयों से मुबारकबाद पेश करते हैं और हम नज़ीर अहमद साहब से ये तवक्को करते हैं कि वो इस काम को यूं ही जारी व सारी रखें। आप किसी से भी ये तवक्को मत कीजिए कि लोग आपको किसी किस्म का अप्रिशिएट करेंगे।
बल्कि आप अल्लाह ताला से तवक्कुल रखिए। अल्लाह ताला की मदद जब तक आपके साथ है आप ये काम करते रहेंगे। इंसानियत की मदद, इंसानियत की खिदमत, इससे बड़ा कोई और मजहब इस दुनिया में नहीं है। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। తెలియజేసినట్టు మానవ సేవే మాధవ సేవ అన్నారు. అంటే భగవంతునికి సేవ చేసినంత మహోన్నత పుణ్యకార్యాన్ని ఈరోజు నజీర్ అహ్మద్ గారు తాండూరు పట్టణంలో చేస్తున్నారు. వారిని గత 2000 దినాలు అంటే సుమారుగా 6 సంవత్సరాలు, అంటే కరోనా మహోన్నత కాలంలో కూడా వారు అనేక సేవా కార్యక్రమాలు చేశారు. కరోనాకు భయపడి ఎవరు ఇళ్లలో నుంచి వెళ్ళే పరిస్థితి లేనప్పుడు కూడా కరోనా పేషెంట్లను హైదరాబాద్ పంపించడం అనుకోండి, వారి ధ్యాన సంస్కారాలు చేయడం అనుకోండి, ఏ కార్యక్రమం ఉన్నా వారి ముందుండి చేశారు. వారికి మా ఆర్యవేశ సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ గత కొన్ని సంవత్సరాలుగా తాండూరులో ఫ్రీజర్ సౌకర్యం లేనప్పటికీ పేద ప్రజలు అనుకోండి, ఎవరికి ఏ రాత్రి అర్ధరాత్రి ఒకవేళ చనిపోయినప్పుడు శవం ఉంటుంది కదా, ఉదయం వరకు గిట వాడే అవకాశం ఉన్నప్పుడు వారు ఫ్రీగా కూడా వారి తరపున సొంతంగా ఫ్రీజర్ అందిస్తున్నారు. మరి హైదరాబాద్ గిట అంబులెన్స్ సర్వీస్ 5,000 రూపాయలు ఉన్నప్పటికీ వాళ్ళు నామినల్ కాస్ట్తో ఈరోజు తాండూరు నుంచి హైదరాబాద్కు రోజు సుమారు 5-6 ట్రిప్పుల అంబులెన్స్ సర్వీస్ ఇస్తున్నారు. వారికి అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ తాండూరు పట్టణంలో ఎస్ఓఎఫ్ సర్వీస్ ప్రతినిధి మన నటిగల్ల గారు గత 5.5 సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి నిస్వార్థ సేవకు మా యూత్ కమిటీ ద్వారా అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా వారు ముందు మరింత మంచి సేవా కార్యక్రమాలు చేసి పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి యొక్క సేవలు మరింతగా విస్తృతం చేయాలని కోరుకుంటూ, ఇవాళ మనం చూసుకున్నట్లయితే మన ఈ తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చే రోగులకు వారి యొక్క సహాయకులకు వారు ఈ అల్పాహార పంపిణీ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా పేద ప్రజల యొక్క ఆశీస్సులు, భగవంతుడి యొక్క కృప వల్ల వారు ముందు మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాము. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable